యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సాన్వి, అయ్యో ఓకే? సాన్వి, కాలేమన్నా బెనికిందా? ఏం కాలేదన్నయ్య. సార్, సాన్విని హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. అమ్మా, సాన్విని పట్టుకో, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు బాబు, నేను తీసుకెళ్తాను. పెయిన్ ఉంది కదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తాం. నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను. లేదా అంటే నేను తీసుకెళ్తాను, ప్లీజ్. లేదు, ఏం పర్వాలేదు, హాస్పిటల్కి ఏమొద్దు. ఏంటి అలా అంటున్నావు? నేనున్నాను కదా, నేనొస్తాను నీ వెంట. అంటే నేను వస్తానా? వద్దు బాబు, నీకెందుకు శ్రమ? నేను వస్తానమ్మా. ఎందుకు నాన్న? చూడు, వద్దు. వీళ్ళంతా ఇక్కడున్నారు కదా, నువ్వు ఇక్కడే ఉండాలి. నేను తీసుకెళ్తాను. మీరెలా తీసుకెళ్తారా? అంటే కళ, నువ్వు వెళ్ళు. అలాగే అన్నయ్య. రా సాన్వి, రా. సారీ సార్, నేనే డాన్స్ ప్రాక్టీస్ అని ఫోర్స్ చేశాను, లేదంటే ఇలా జరిగేదే కాదు. అదేం లేదు వినయ్, ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరిగినట్టుంది. అయినా ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా బాబు. పెళ్లికి మరింత అందంగా ఉండాలని అవసరం లేకపోయినా సరే డైటింగ్లు అవి చేస్తుంటారు. శాన్వి కూడా అంతే. అమ్మ శాన్వి. అవునా ఆంటీ, శాన్వి ఎందుకు అంత నీరసంగా ఉంది? ఏమైంది? మామూలుగానే ఉంది. ఉదయం టిఫిన్ మాత్రమే చేసింది, అన్నం కూడా తినలేదు. అన్నం తినడంత మాత్రాన అలా పడిపోతారా ఆంటీ? అలా పడిపోకూడదని దీనికి తెలీదమ్మా, ఇంకెప్పుడు పడిపోదులే. కాబోయే పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి? ఇప్పుడు ఈ పిల్లని వెంట పెట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి ఎలా వెళ్ళావు? డ్రైవర్, కార్ ఆపు, ఆపవయ్యా. ఎందుకు ఆంటీ, ఎందుకు కార్ ఆపమన్నారు? ఏం లేదమ్మా, కంగారులో డబ్బు తీసుకురావడం మర్చిపోయాను. నువ్వు పనిచేస్తావా? చెప్పండి ఆంటీ. ఏమనుకోకుండా ఇంటికెళ్ళి అంకుల్ దగ్గర డబ్బులుంటాయి, అవి తీసుకొస్తావా? మేము హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. డబ్బుల కోసం తిరిగి ఇంటికి వెళ్ళడం ఎందుకు ఆంటీ? నా దగ్గర డబ్బులున్నాయి, హాస్పిటల్ బిల్ నేనే పే చేస్తాను. మీకెందుకు ఇబ్బంది? ఇబ్బంది ఏముందిలే సాన్వి, నువ్వు మా అన్నయ్యకి కాబోయే భార్యవి, నాకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మీరేం వరీ అవ్వద్దు. డ్రైవర్, కార్ పోని. అలాగే మేడం. ఇది వదిలేలా లేదే భగవంతుడా. డాక్టర్ దగ్గరికి కళావతి కూడా వస్తే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిపోతే ఎలా? ఆంటీ, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? పేషెంట్ నా కూతురే కదా, నాకే కదా టెన్షన్ ఉండాలి. సాన్విక్ ఏం కాదా ఆంటీ, జస్ట్ నీరసమే కదా. అవునవును. 2 రోజుల్లో సాన్వికి వినయ్కి అద్భుతంగా డాన్స్ నేర్పించి వెళ్ళాలనుకున్నాను, కానీ బ్యాడ్ లక్. అవునా ఆంటీ, సాన్వి ఎందుకు అలా పడిపోయింది? బుద్ధి లేక. ఎందుకంటే అంతలా కోపడుతున్నారు? కోపమా? అబ్బే, అలాంటిది ఏమీ లేదమ్మా. అన్నం తినదు, జ్యూసులు తాగదు, దీనికి బుద్ధి లేదు అంటున్నాను.
ఆంటీ, శాన్వి నాకు కాబోయే వదిన. మీరలా తిడితే నేను ఒప్పుకోను. అలాగేనమ్మా, అలాగే. డ్రైవర్, త్వరగా పోనీ. అమ్మా, తను మనతో పాటు డాక్టర్ దగ్గరికి రాకుండా ఏదో ఒకటి చెయ్యమ్మా. నన్నేం చేయమంటావే? అమ్మ కళ, ఏంటంటీ? నువ్వు ఇక్కడే కూర్చోవమ్మా, మేము వెళ్ళి డాక్టర్కి చూపించుకొస్తాం. ఆంటీ, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను చెప్పండి? లోపలికొచ్చి కూడా నువ్వు చేసేదేమీ లేదు కదమ్మా, ఇక్కడే కూర్చో. ఆంటీ, డాక్టర్ గారిని కలవాలంటే ముందు ఓపీ తీసుకోవాలి. మీరుండండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జనరల్ ఫిజిషియన్ ఎవరున్నారు? డాక్టర్ అరుంధతి గారు. జనరల్ ఫిజిషియన్ కాదు. అయ్యో, అదేంటి? ఇది జనరల్ ప్రాబ్లమే కదా. మీరెవరిని కలవాలనుకుంటున్నారు? డాక్టర్ తులసి గారు. ఓ, గైనకాలజిస్ట్ని కలవాలా? అదేంటి శాన్వి, గైనిక్ ఎందుకు? ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమా? ఏం పర్లేదు, చెప్పు శాన్వి. చచ్చా, అలాంటిదేం లేదమ్మా, ఉత్తి నీరసమే. అయితే జనరల్ డాక్టర్నే కదా కలవాలి. డాక్టర్ అరుంధతి గారిని కన్సల్ట్ చేయాలి. పేరు శాన్వి. ఓపీ ఇవ్వండి. వద్దు. ఏమైంది? అబ్బే, ఏం లేదమ్మా. పోనీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఎవరిని కన్సల్ట్ చేయాలో నేను సజెస్ట్ చేస్తాను. చెప్పు శాన్వి. కడుపు. కడుపా? కడుపు కదమ్మా కళావతి, కడుపులో లో 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 అని చెప్పబోయింది. నీకు వినపడలేదు. ఓహో, అదా. దానికెందుకు కంగారు పడుతున్నారు? కడుపులో ఏంటి ప్రాబ్లం మేడం? పైత్యం అమ్మా, పైత్యం. అయితే జనరల్ డాక్టర్ దగ్గర చూపించుకోండి మేడం. అవును, మీరు ఓపీ ఇవ్వండి. రూమ్ నంబర్ 3 మేడం. డాక్టర్ అరుంధతి గారిని కలవండి. రండి రండి అంటే అమ్మా కళ, నువ్వు మా కాబోయే అల్లుడి చెల్లెలివి, నిన్ను శ్రమ పెట్టలేమమ్మా. నువ్వు ఇక్కడే కూర్చో. మీరు ఊరుకోండి ఆంటీ. నిజానికి పెద్దవారైన మీకే నేను శ్రమ ఇవ్వకూడదు. మీరిక్కడే కూర్చోండి, శాన్విని నేను తీసుకెళ్తాను. నీ మనసు ఎంతో గొప్పదమ్మా, కానీ నేను దాన్ని తల్లిని కదా, నేనుంటేనే బాగుంటుంది. సరే పదండి, నేను కూడా వస్తాను. అది కాదమ్మా. ఆంటీ, మీరు చిన్న విషయానికి మరీ కంగారు పడుతున్నారు. ఏం కాదు, నేను కూడా వస్తాను. పదండి పదండి పద. హే కళా. హాయ్ ఐశ్వర్య. నువ్వేంటి ఇక్కడ? ఆంటీ, తను ఐశ్వర్య, నా ఫ్రెండ్. నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. పదవే. ఇంకేంటి విశేషాలు? చాలా రోజులైంది నేను కలిసి.
అమ్మా, డాక్టర్ తులసి గారిని కలవాలి. ఓపీ ఇవ్వు. అదేంటి మేడం, గైనిక్ ప్రాబ్లం లేదన్నారు? నీకెందుకమ్మా, మా సమస్యలు మాకున్నాయి. ఇవ్వు. మా ఫ్రెండ్కి మెడిసిన్ అవసరమైతే వచ్చాను. ఓహ్, అదృష్టం బావుండి ఏం కాలేదు, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అయినా ఇలాంటి టైంలో డాన్స్లు అవి ఏంటి? అంతా మా తలరాతండి, మా కర్మ. పెళ్ళై ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయింది. మరి జాగ్రత్తగా ఉండాలి కదా. ఇదిగోండి, ఈ మందులు వాడండి, సరిపోతుంది. సరే, వెళ్ళొస్తాండి. ఓకే. పద. ఓకేనే, నేను వెళ్ళొస్తాను. బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. ఓకేనే. వెళ్దామమ్మా అక్కడ. ఆంటీ, మనం డాక్టర్ అరుంధతి గారిని కలవడానికి కదా అపాయింట్మెంట్ తీసుకున్నాం. మీరేంటి గైనిక్ తులసి గారిని కలిశారు? అదేం లేదమ్మా, అరుంధతి గారిని కలిశాము. కానీ అమ్మాయికి అప్పుడప్పుడు పైచం చేసిందంటే ఓసారి గైనిక్ ని కూడా కలవమని ఆ అరుంధతి గారే పంపారు. ఓ, అవునా? వెళ్దాం పదమ్మా. ఆంటీ, మెడిసిన్స్ తీసుకున్నారా? అది చక్రితో తెప్పిస్తానులేమ్మా. మనం వెళ్దాం, పద పద రా. అదిగో వచ్చేశారు. శాన్వి, ఎలా ఉంది? కళ, డాక్టర్ ఏమన్నారు? ఏమీ కాలేదన్నారన్నయ్య. రెస్ట్ తీసుకోమన్నారన్నయ్య. శాన్వి, ఇప్పటికైనా కడుపు నిండా తిని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ టైంకి వేసుకొని ఈ పూటకి రెస్ట్ తీసుకో. డాన్స్ ప్రాక్టీస్ ఏదైనా ఉంటే రేపు చేద్దు గాని. ఈ ఒక్క పూటకే రెస్ట్ ఎందుకు బాబు? ఇక మీ చెల్లెల్ని శాశ్వతంగా ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్పు. ఆంటీ, ఏం బాబు, కోపమొచ్చిందా? ఒక్క మాట అంటేనే మీకంత కోపమొస్తే మరి మీ చెల్లి గురించి నిజం దాచి ఈ పెళ్లి చేయాలనుకున్నారే, మరి మాకెంత కోపం రావాలి? అమ్మా, ఏమైంది నీకు? నువ్వాగరా, నీకేం తెలీదు. సామ్రాట్ గారి చెల్లితో పెళ్లి అనగానే ఎగిరి గంతులేసావు. అందుకు మేము ఒప్పుకున్నాం. అది మన గొప్పతనం. మరి ఆ గొప్పతనాన్ని చేతకంతనం అనుకొని వీళ్ళంతా మనల్ని మోసం చేశారు.
చూడండి, మా చెల్లి గతం చెప్పకుండా వినయ్తో పెళ్లి చేస్తే అది మోసం. కానీ వినయ్తో 1కి 2 సార్లు మాట్లాడి తన ఇష్టాన్ని తెలుసుకున్నాకే నేను అడుగు ముందుకేశాను. దానికి మోసమని పేరు పెడితే సహించేదే లేదు. సార్, సారీ సార్. మా అమ్మకి తెలియక ఏదేదో మాట్లాడుతోంది, క్షమించండి. అమ్మా, పద వెళ్దాం. ఏంట్రా వెళ్ళేది? అయినా తప్పు వాళ్ళు చేస్తే నువ్వెందుకురా క్షమాపణ అడుగుతున్నావు? ఏంటా తప్పు? శాన్వి నీరసంగా ఉంది, ఒంట్లో శక్తి లేదు, నిలబడలేకపోతుంది, కళ్ళు తిరిగాయి. ఇలాంటి మనిషిని ఏ డాక్టర్ దగ్గర చూపించాలి? చెప్పండి, ఈ సమస్య ఉన్నవాళ్ళని ఏ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి? జనరల్ ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మరి మీ చెల్లెల్ని మీ అమ్మగారు గైనకాలజిస్ట్కి ఎందుకు చూపించింది? ఒక ఆడపిల్లని గైనకాలజిస్ట్కి చూపించారంటే నీరసమో, దగ్గో, తలనొప్పో, జ్వరమో కాదు, ఏదో పెద్ద సమస్యనే ఉండాలి. ఆ సమస్య చెప్పుకోలేనిదై ఉండాలి. అదేంటి? సాన్వికి పిల్లల్ని కనే అదృష్టం ఉందా? అసలు ఈ పిల్ల పెళ్లికి పనికొస్తుందా? ఇన్ని అనుమానాలు కలుగుతాయి. దాన్ని నివృత్తి చేసే బాధ్యత మీది. అదంతా మర్చిపోయి గుట్టు చప్పుడు కాకుండా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంటే ఇది మోసం కాదా? అమ్మా, పిచ్చి పట్టిందా నీకు? అర్థం పర్థం లేని ఈ అనుమానాలేంటి, అవగాహన లేని ఈ లాజిక్లేంటి? రేయ్, ఇప్పుడు అర్థం పర్థం లేనివే అనిపిస్తుంది. కానీ రేపు పెళ్ళయ్యాక, రేపు నీ భార్యకి పిల్లలు కలగకపోతే, సమస్య పెద్దదయ్యుంటే నీ పరిస్థితి ఏంటి? సమయానికి కళావతి తన పక్కనే ఉంది కాబట్టి ఈ విషయం తెలిసింది. లేదంటే పెద్దమ్మా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ యాంగిల్లో ఆలోచిస్తావనుకోలేదు. నేను నీకు చెప్పిందేంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంటి? శాన్వి గైనిక్ని కలిసిందంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో మనమే కనుక్కుని సాల్వ్ చేయాలని, అంతేకాని శాన్వి ఆరోగ్యాన్ని అనుమానిస్తావని కాదు. సమస్యని మనం పరిష్కరించాలంటే విషయం మనకి చెప్పాలి. చెప్పారా? ఎన్ని రోజులు, ఎన్నాళ్ళని నీరసంగా ఉంటుంది? నిశ్చితార్థానికి పడిపోయింది. నా కొడుకు పలకరించడానికొస్తే మాటైనా మాట్లాడలేదు. ఇప్పుడు అందరి సరదా కోసం నా కొడుకుతో డాన్స్ చెయ్యమ్మా అంటే కుప్పకూలిపోయింది. సమస్య పెద్దదనుకోవాలా, సమస్య ఏమీ లేదనుకోవాలా? అది తేల్చాల్సింది మీరు కాదు. నా చెల్లెల్ని తప్పు పట్టాల్సింది మీరు కాదు. అమ్మా, నువ్వు చెప్పు. శాన్విని జనరల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది గైనిక్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావు? ఏం జరుగుతుంది? శాన్వి సమస్య ఏంటి? నిన్నేనమ్మా, మాట్లాడు. శాన్వికి సమస్య ఏమీ లేదు నాన్న. సమస్య ఉంటే నీ దగ్గర ఎందుకు దాస్తావు? ముందు జనరల్ డాక్టర్నే కలిసాం, సమస్య ఏమీ లేదని చెప్పింది. కానీ ఇంట్లో కడుపుతో ఉన్న అవంతిక ఉంది కదా, తొలి చూలు కాన్పాయే, 7వ నెల నిండింది. తను ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగాను. అందుకని ఒకసారి గైనిక్ని కలవమని చెప్పింది. మీరు చెప్పే జవాబులో బలం ఉండాలి భవానీ గారు. మీ సమాధానం మాకు నమ్మకం కలిగించాలి. అమ్మా, వినయ్, నువ్వాగు.
మా అమ్మ సమాధానం మీ అమ్మకి నమ్మకం కలిగించడం లేదు. మా చెల్లి మీద అనుమానం తీరట్లేదు. అమ్మా, ఆ డాక్టర్ పేరేంటి? తన ఫోన్ నెంబర్ చెప్పు. మీరెందుకు వెళ్ళారో ఏమడిగారో డాక్టర్ చేతే చెప్పిస్తాను. అంటే అది ఫోన్ నెంబర్ 970 24. సార్ ప్లీజ్ ఆపండి. మీరు డాక్టర్కి ఫోన్ చేసి శాన్వి గురించి అడిగి నిజాలు చెప్పిస్తే మా అమ్మ అనుమానం తీరుతుందేమో, మీ గౌరవం పెరుగుతుందేమో. కానీ నాకు కాబోయే భార్య అవమానించబడుతుంది.